ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. యెహోవా వానికి అంటే నమ్ముకున్న వానికి ఆశ్రయంగా ఉంటాడు. మొట్టమొదటిగా నీ జీవితంలో ఆశ్రయం అంటే నీకు ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నువ్వు వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నీకేదైనా జరుగుతున్నప్పుడు ఆ ప్రభు ఎలాగున్నటంటే ఆయన రెక్కల నీడలో నిన్ను దాచిపెడతాడు, నీకు ఆశ్రయంగా ఉంటాడు. అవును, అందుకే బైబిల్ అంటుంది, దేవుని యొక్క వాక్యములు కనుక చూచినట్లయితే కీర్తన గ్రంథం 28వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. కీర్తన 28 7వ వచనాన్ని కనుక చూస్తే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయనందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను. అవును, ఆయన నమ్ముకుంటే నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీకు సహాయం కలుగుతుందంట. మరి ఏ సహాయం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ సహాయం నీకు కలుగును గాక. కావున నా హృదయం హర్షించుచున్నది, ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయన స్తుతించుచున్నాను. ఎంత అద్భుతమైన కార్యం. అవును, యెహోవా నా ఆశ్రయము, నా కేడము నీవే, నేను నమ్ముకున్నాను అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. అదే దేవునికి వాక్యంలో 59వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక చూసినట్లయితే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున ఆశ్రయంగా ఉన్నావు. ఒకవేళ ఆపదలో ఉన్నావా, సడన్గా డాక్టర్ గారు ఏదైనా నెగిటివిటీ రిపోర్ట్ చెప్పాడా, బీపీ, షుగర్, థైరాయిడ్, లేదా కుటుంబ సమస్య, కడుపులో, నడుములో రకరకాల సమస్యలు మనం చూస్తూ ఉంటాం. అయితే అంటున్నాడు ఇక్కడ, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున ఆశ్రయంగా ఉన్నావు. దీంట్లో మొదటి విషయాన్ని చెబుతున్నా, నువ్వు నమ్ముకుంటే ఆయన నీకు ఎలాగుంటాడంటే ఆశ్రయంగా, ఆపదలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, దుఃఖములో, నీకు కలిగే ప్రతి బాధలో ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను, ఉదయమున నీవు నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. చిన్న బాలుడైన దావీదుకి ఆశ్రయంగా ఉన్నాడు, దేవుని నమ్ముకున్నాడు. ఆ వడిసెలు నమ్ముకోలే, ఆ రాయిని నమ్ముకోలే, యెహోవా నామాన్ని నమ్ముకున్నాడు. కానీ గొల్యాత్ అయితే తన దేహాన్ని, తన ముందున్న వ్యక్తిని, తన బలాన్ని, తనకున్న శౌర్యాన్ని, తనకున్న ముందు నడుస్తున్న వ్యక్తిని, అక్కడ వస్తువులను, చుట్టూ జనాన్ని నమ్ముకున్నాడు, సైన్యాన్ని నమ్ముకున్నాడు. కానీ సైన్యములకు అధిపతికు యెహోవాని నమ్ముకున్నాడు కనుక చిన్నవాడైన గొప్ప విజయాన్ని చూడగలిగాడు. అదే రాయితో మరి ఒడిసెలతో కొట్టగా, వాడు నుదుటిన తాకగా మరి వాడు బోర్ల పడ్డాడంట, వాడి తల తెగవేసినంట. ఎంత అద్భుతమైన కార్యం. యెహోవా వానికి ఆశ్రయంగా ఉన్నాడు, దావీదుకి ఆశ్రయంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక స్త్రీ దేవునికి వాక్యంలో కనుక చూస్తే 12 ఏండ్లంట రక్తస్రావ స్త్రీ అంట. ఒకసారి ప్రభుని గురించి విన్నది, యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడని. అంతకుముందు ఎన్నో తిప్పలు పడ్డది, ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, తనకున్న డబ్బును సమస్తమును వ్యాయపరచుకుందంట. ఎన్నో విషయాలకు దూరం అయిపోయింది, అశాంతి, అసమాధానం, నెమ్మది లేదు. ఒకరోజు యేసు ప్రభుని గురించి విన్నది, యేసు యొక్క వస్త్రాలు తాకగా, అవును ప్రభు యొక్క వస్త్రాలు తాకగా వెంటనే బాగైపోయిందంట. నమ్ముకున్న నీకు ఆశ్రయంగా ఉంటాడు, ఆశ్రయాన్ని కలిగిస్తాడు. చూడండి, అప్పుడప్పుడు కొన్ని ఆశ్రయాలు ఉంటాయి, దిక్కులేని వారికి, అనాథలకు, ఎవరు చేర్చుకోకపోతే వారు ఆశ్రయం అక్కడ ఆశ్రయాన్ని ఇస్తారు. అట్లాగే మన ఆపదలో, మన కష్టాల్లో ఈ స్త్రీ అనేక సంవత్సరాలు రోగిగా ఉంది, కానీ ప్రభు యొక్క వస్త్రాలు ముట్టగానే బాగైపోయింది. ఆశ్రయం ఇచ్చాడు ఆయన, వ్యాధి బాగైపోయింది. 12 ఏండ్లు ఎంతో బాధించిన ఆ వ్యాధి క్షణ మాత్రములో వెళ్ళిపోయింది. ఎంత అద్భుతమైన కార్యం. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఆ ప్రభుని ముట్టుకుంటే, ఆ ప్రభుని తాకితే, నమ్మితే, నువ్వు విశ్వసించగలిగితే, ఆ మనసులో అనుకుంది, తలంపులు అనుకుంది, ఆ ప్రభు యొక్క వస్త్రాలు కనుక నేను తాకినట్లయితే బాగవుతా, తను అనుకున్నట్లుగానే వెంటనే కార్యమైందంట. రోగం వెళ్ళిపోయింది, బాధ నివారణ అయిపోయింది. నీ ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి విధమైన రోగం యేసు నామములో నీ నుంచి తొలగిపోనేగాక. దీంట్లో మొదటి విషయం ఏంటంటే, అవును ఆశ్రయంగా ఉంటాడు. కింది వచనాన్ని కూడా చదివితే, వాడు అనగా ఎవరైతే నమ్ముకుంటారో వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అందుకే నీటి యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది తెలుసా ప్రియులారా? ఎప్పటికీ ఫలిస్తూనే ఉంటుంది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. వాడు ఎలాగుంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు అంట. జీవజలం ఆయనే, నీటి బుగ్గ ఆయన. ఆ ప్రభువైన క్రీస్తు యొక్క జలము దగ్గర నేను
నాటుతాడంట. నాటబడిన చెట్టు, జలము దగ్గర నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుందండి? అన్ని రకాలుగా బాగుంటుంది. అవును, నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభు, అవును, ఆయన నీటి ఓరన లేదా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నీ కుటుంబం, నీ జీవితం, నీ ఇంటి వారుందరుగాక. ఇక్కడ అంటున్నాడు రెండో విషయం, ప్రభును నమ్ముకుంటే నీ జీవితాన్ని ఎండిపోయిన జీవితం కాదు, బలహీనమైన జీవితం కాదు, జలముల యొద్ద నాటబడిన చెట్టు చూడండి, అది ఎండిపోతుంది, ఆకులు రాలిపోతాయి, ఫలాలు అంతగా ఉండవు. మరి ఎప్పుడైతే జలము యొద్ద నాటబడతామో ఆ చెట్టు ఎలాగుంటుందంటే అది కాలువల యోరన దాన్ని వేళ్ళు తంతదంట. అందుకే నీతిమంతునికి వేరు కలదు. వేరు బాగుంటే చెట్టు బాగుంటుంది, వేరు ఎండిపోయినప్పుడు చెట్టు ఎండిపోతుంది. ఇక్కడ దాని వేలు ఎలాగున్నాయి అంటే తన్నుతుందంట, ఇంకా లోపలికి వెళ్తుంది. అలాగే మన జీవితం వేరు ఎంత బలంగా ఉంటే, ఒకసారి మరియు మా బంధువులలో చిన్న గాలి వాన వచ్చినప్పుడు 20 సంవత్సరాల నుంచి ఒక మంచి మామిడి చెట్టు అండి, చాలా చక్కటి చెట్టు, మంచి ఫలాలు ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ మంచి మామిడికాయలు కాసేది. ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా చెట్టు పడిపోయింది. అంటే కింద వేరేమైపోయిందంటే వేరంతా పాడైపోయింది. వేరు పాడైపోయినప్పుడు వెంటనే వేళ్ళు పెకిలించబడి ఆ చెట్టు అంతా కూడా బలమైన చెట్టు అయినా మొత్తం కూడా కింద పడిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంటాడు, అది కాలువల యోరన దాని వేలు తనునంట. మీ జీవితం కూడా, మీ స్పిరిచువల్ లైఫ్ ఎంత గ్రౌండ్ అవుతే నీ ఆత్మీయ జీవితం ప్రార్థనలో, విశ్వాసంలో, నీ అనుదిన జీవితంలో నీ భక్తి, నీ భయము, అంటే దేవునితో నీ సంబంధం ఎంత వేరు తంతే నువ్వు అంత పైకి వస్తావు, నువ్వు అంత దీవించబడతావు, నువ్వు అంత ఆశీర్వదించబడతావు, అంత ఫలాన్ని ఇస్తావు. నేను కదిపేది కుదిపేది ఏది కూడా ఉండదు. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. మీ జీవితాన్ని కదిలించేది ఏది ఉండదు. నీతిమంతునికి వేరు కలదంట. ఏది నేను కదిలించదు. తుఫానా, గాల, అనేక సమస్యలు కలగొచ్చు, రావచ్చు, బట్ స్టిల్ స్ట్రాంగ్. బట్ ఎలాగుంటుందంటే నీ జీవితం ఎలాగుంటుందంటే ఏది నిన్నేం చేయలేదు. అపవాది కానీ, దాని శక్తులు కానీ, లోకము కానీ, మనుషులు కానీ, మరి కనబడే పరిస్థితులు కానీ ఏవి కూడా నేనెంత మాత్రము తాకలేవు. దాని కాలువల యోరన దాని వేళ్ళు తనునట. ఎంత అద్భుతమైన కార్యం. మొదటి విషయాన్ని మనం చూసాం, ఆశ్రయంగా ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు అంట. నీ పిల్లలందరూ, నీ ఇంటి వారందరూ జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉందురుగాక. అంతేకాదండి, దాన్ని వేళ్ళు తన్నుతాయంట. వెట్ట కలిగినను దానికి భయపడదు. అదే అంటున్నా, శ్రమ కలిగిన, కష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన భయపడదు. అనేకసార్లు భయపడతాం మనం. ఒకసారి యేసు ప్రభు దోణిలో వెళ్తున్నప్పుడు, ఈవల నుంచి చావలికి వెళ్తున్నప్పుడు అదే దోణిలో ప్రభు ఉన్నాడు, అమరమున పడుకున్నాడంట. గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యో నశించిపోతున్నాం, మేమందరూ నశించిపోతున్నాం, ఇదంతా ముంచేస్తుంది, ఈ గాలి, తుఫాను, ఈ నీళ్లు. అందులోనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు ప్రభు, ఆ దోణిలో ఉన్నాడు. ప్రియులారా, వెట్ట కలిగిన దానికి భయపడదు. కానీ వీరందరూ భయపడ్డారు, అంటున్నారు, మేము నశించిపోతున్నాం. అయ్యా యజమానుడా, ఓ బోధకుడా, నీకు చింత లేదా? గాలిని గద్దిస్తున్నాడు, నిమ్మలపరుస్తున్నాడు. అప్పుడు అంటాడు ప్రభు, అంటాడు, ఏమైంది మీ విశ్వాసం? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ? ప్రభు ప్రతి పరిస్థితులు మనల్ని కనిపెట్టేది ఏం తెలుసా? చూసేది ఏం తెలుసా? పడుకున్నాడా? ఆయన కునుకడు, నిద్రపోడంట, కానీ దోణిలోనే ఉన్నాడు. అలాగే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన అంతరంగంలో మనతో కూడా నువ్వు చూచినా, చూడకున్నా, స్పర్శించినా, స్పర్శించకపోయినా, నువ్వు తాకబడకపోయినా స్టిల్ ఫెయిత్ కలిగి ఉండాలా. చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. వెలుచూపుతో నడవద్దు, విశ్వాసముతో నడవాలా. నానాడు దోణిలో ఉన్నట్టుగా నీతో నీ జీవితంలో ఉన్నాడు. వెట్ట కలిగిన దానికి భయపడదు. ఏ అనారోగ్యం నేనేమి కూడా చేయలేదు. నీ దేహంలో పరిపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం ఉంటుంది. పసి బాలుర వంటి మాంసము కలిగి ఉంటావు, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటావు. పిల్లరా, వెట్ట కలిగిన సమస్యలు వచ్చిన, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, అప్పులు, అనారోగ్య సమస్యలు, రకరకాల కష్టాలు, అవును, వెట్ట కలిగినను దానికి భయపడదంట. తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, బట్ స్టిల్ యేసు ప్రభు దోణిలో ఉన్నాడు కనుక అది ముంచబడలే. ఏ సమస్య నిన్ను ముంచదు, ఏది నిన్ను తాకలేదు, ఏది నిన్ను ముట్టలేదు,
ఏది నీ జీవితాన్ని అంతం చేయలేదు. ప్రభు స్టిల్ ఇంకా నీతోని యుగ సమాప్తి సదాకాలం కూడా ఉండగల దేవుడు ఆయన. వెట్ట కలిగిన దానికి భయపడదంట, తన ఆకు పచ్చగా ఉండునంట. అవును, మరి నీటి ఊరిన నాటబడిన చెట్టు చూడండి ఎలాగుంటుందో, పచ్చగానే ఉంటుంది. నీ లైఫ్ ఎప్పుడు కూడా గ్రీనిష్గా ఉండనుగాక, నో డ్రై. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం, ఆకులు పచ్చగా ఉండే చెట్టు ఓకే, ఆకు పచ్చగా లేకుండా ఎండిపోయింది అనుకో, చెట్టు అయిపోతుంది, దాని పని అయిపోతుంది లెక్క. అలాగే నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ ఆకులు వాడవు అనగా అనారోగ్యము చెందవు. నీ కుటుంబీకులు, ఇంటివారు, నో సిక్నెస్, నో ఫీవర్, నో ఎటువంటి బలహీనత, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, స్టమక్ ఏక్, ఏదైనా కానీ కిడ్నీ సమస్య, ఎటువంటి సమస్య, ఆకు పచ్చగా ఉంటుందంట. నీ దేహం ఎప్పుడు ఆరోగ్యంగా చక్కగా ఉంటుంది. పిల్లరా, ఆకు పచ్చగా ఉండునంట. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆకు వాడదు, ఆకు పచ్చగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ఫైనాన్షియల్ ఎవర్ అండ్ ఎవర్ గ్రీనిష్గా ఉంటుంది, నీ లైఫ్ గ్రీనిష్. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, అవును, నీరు కట్టిన తోట, నీరు కట్టిన తోటలో పచ్చగా ఉంటుంది. నీటి యొద్దన నాటబడిన చెట్టు పచ్చగా ఉంటుంది, ఆకు పచ్చగా ఉంటుంది అంట. ఒక్క ఆకైనా ఎండిపోదు, అంత గ్రీనిష్గా ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా ఏ సమస్య నేను ఏమీ చేయలేదు, పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. నమ్ముకున్న వారి జీవితం ఇలాగుంటుందంట. ఎలాగుంటుందండి? చింత నొందదు, కాపు మానదు. అవును, దేవునికి వాక్యములు కనుక చూస్తే, ప్రకటన గ్రంథం చూస్తాం, నీటి బుగ్గల యొద్ద నడిపించిన ఆ చెట్టు ఇరువైపులో ఉన్న ఒక నది పోతుంది. ఆ నది ప్రక్కన ఒక చెట్టు ఉందంట. దాని కాపు ఎట్లా ఉంటుందంటే 12 నెలలు కాస్తూనే ఉంటుందంట. అలాగే సంవత్సరం, వర్షము లేని సంవత్సరమున, ఉద్యోగం లేని సంవత్సరమున, కష్టాలు వచ్చిన సంవత్సరమున, ఇబ్బంది కలిగిన సంవత్సరమున చింతనొందో, కాపు మానవంట. బైబిల్ యొక్క వాక్యం అంటుంది, వర్షం లేని సంవత్సరమున, వర్షం లేని సంవత్సరం ఎలాగుంటుంది? ఏమీ ఉండదు, పంట ఉండదు, ఆర్థిక ఇబ్బందులు. మనం చూడండి, వైరస్ వచ్చిన టైంలో ఎప్పుడు అప్పులు చేసిన అప్పులు, ఇంకా అప్పులు కడతా ఉన్నాం పిల్లరా. స్టిల్ మేము ఇంకా కడతా ఉన్నాం, కానీ కట్టం. ఇక యేసునామములో అవన్నీ తొలగిపోతాయి. నీ అప్పులన్నీ తీరిపోని గాక, నీ జీవితంలో సమృద్ధి కలుగును గాక. వర్షం ఉన్నా లేకున్నా, ఉద్యోగం ఉన్నా లేకున్నా, అద్భుతం. 40 years ఏ ఉద్యోగం ఉంది? 40 ఏండ్లు వాడిని పోషించాడు. బండలోంచి నీళ్ళిచ్చాడు, మన్నా కురుస్తూనే ఉంది, ఆకాశం నుండి పూరేళ్ళు రప్పించబడుతున్నాయి. పగటి వేళ అగ్నిస్తంభం, మేఘస్తంభం అంట. దేవునికి వాక్యం అంటుంది, వర్షం లేని సంవత్సరాన నీకు చింత అవసరం లేదు, కాపు మానవంట. ఈ న్యాచురల్ స్థితిని బట్టి నువ్వు కాదు, ప్రభు నమ్ముకున్నావు. నీవు ఇస్సాకు గెరారులో నమ్ముకున్నాడు, వర్షం లేదక్కడ, కరువు. సారీపతు విధవరాలు దేవుని నమ్ముకుంది, ధన్యురాలామా. వర్షం లేని సమయమున చింత నొందుతలేదు, కాపు మానతలేదు, అనగా పిండి ఉబుకుతుంది. నూనె, మరి దేవునికి వాక్యం అంటుంది, కొంచెమే పిండి, కొద్దిగా నూనె. చింత లేదంట, చింత లేదు, కాపు మానదంట. అంటే స్టిల్ తింటూనే ఉందంట. ఎంత అద్భుతం! చింతే లేదంట. వర్షం లేని సమయంలో అందరి చింతించి మరణించారు. వారి జీవితాలు ముగిసిపోయినాయి, వారి కుటుంబాలు చెల్లా చెదురైపోయినాయి, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. బట్ స్టిల్ సారీపతు విధవరాలు దేవుని నమ్ముకుంది. ఇస్సాకు గెరారులో నమ్ముకున్నాడు, నమ్ముకున్నందుకు ధన్యుడైపోయాడు, నూరంతల ఫలాన్ని చూశాడు. చింత నొందదు. వర్షం లేదు, కరువు వచ్చింది, వెళ్ళిపోదామనుకున్నాడు. స్టిల్ ప్రభు అన్నాడు కదా, నువ్వు అక్కడే ఉండాలా, అక్కడే విత్తనాన్ని. ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడంట. ఎంత అద్భుతమైన కార్యం! అవును ప్రియులరా, నీ జీవితంలో ఎప్పుడైతే ఏది లేదనుకుంటావో, ఇబ్బంది అనుకుంటావో, ఈ శ్రమ అనుకుంటావో, ఏ ద్వారం తెరవబడతలేదు అనుకుంటావో, అక్కడే నిన్ను నూరంతలుగా దీవిస్తాడు ఆయన, అక్కడే ఆశీర్వదిస్తాడు. మీ జీవితాన్ని యేసు నామములో దేవుడు దీవించును గాక. ఇస్సాకు దేవుని మాటను బట్టి లోబడ్డాడు, విధేయత చూపించాడు, వెలి చూపును కాక విశ్వాసముతో నడిచాడు కనుక నూరంతల పంట అంట. కరువులు మరి చింత నొందుతలేడు, కాపు మానతలేదు. కాపు మానలే, ఆ చెట్లు వేసిన విత్తనం వేసిన విత్తనం చెడిపోలే, కాపు మానలేదంట. నీ కాపు కూడా మానదు, నీవు కూడా చింత నొందవు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు పచ్చగా ఉంటావు,
మీ యొక్క వేర్లు యేసు నామములో తన్నును గాక. అవును, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉందువు గాక. నమ్ముకున్న నీవు ధన్యుడవు, ధన్యురాలువు. నీకు ప్రభు అయిన యెహోవా యేసయ్య అనే రెక్కలు ఆశ్రయంగా ఉంటాయి. అవును, రూతు జీవితంలో అదే జరిగింది. నమ్ముకుంది, ఓర్పా నమ్ముకోలే, వెళ్ళిపోయింది. నమ్ముకున్న ఈమెకు దేవుని రెక్కలు ఆశ్రయం ఇచ్చాయి. అదే పరిగ ఏరుకునే ఈమె ఆ స్థలములో రాణిగా మార్చబడింది. ఆశ్రయం ఇచ్చాడు ఆయన. ప్రభువుని ఆశ్రయించింది, నమ్ముకుంది. నమ్ముకున్నందుకు ఆమె జీవితం ఓడిపోలే, చెదిరిపోలే, విచారపడలే. దేవుడు ఆమె యొక్క సంతానములోంచి వచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఎంత ధన్యురాలైపోయింది ఆమె జీవితం ధన్యమైపోయింది. ఆమె జీవితం మరలా కట్టబడింది. బ్రతుకు మారిపోయింది. కరువు జీవితం తొలగిపోయింది. పొలములో ఏరుకునే ఆమె ఆ స్థలములో రాణిగా మార్చబడ్డది. బోయాజు కుటుంబంలోకి వెళ్ళిపోయింది. ధనికురాలుగా మార్చబడ్డది. ధన్యం, ప్రభు నమ్ముకుంది. ఈ లోకములో ధన్యురాలుగా మార్చబడింది. మరలా అంటున్నాం, లోకపరంగా కాదు, ఆత్మీయంగా శారీరకంగా కూడా నువ్వు దీవించబడతావు. అవును, ఈ లైవ్ చూసిన మీ అందరి జీవితంలో ప్రభు అలాగున దీవించునుగాక. నమ్ముకున్నావా? నమ్ముకుపోతే నమ్ముకోవడానికి ప్రయత్నించు. ఆ ప్రభు నమ్ముకో. నేను చూడలే బ్రదర్, నేను వినలే బ్రదర్, ఇంకా ప్రభు అంటే ఏంటో తెలియదు, ఇంకా నా జీవితంలో ఏసీ అంటే తెలియదు. అవును, చాలా మందికి ఇంత స్వార్థ అందించబడుతున్న ఆ ప్రభుని నమ్ముకుని వారు ఇంకా అనేకులు ఉన్నారు పిల్లరా. అయితే ఈ లైవ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడండి. ఆ ప్రభుని నమ్ముకున్న నీ జీవితాన్ని ధన్యంగా చేస్తాడు. అన్ని కొన్ని శ్రమల మధ్యలో ఆశ్రయంగా ఉంటాడు. నీ జీవితాన్ని జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్ల ఉంచుతాడు. నీ వేళ్ళు తన్నుతాయంట, వెట్టకలన భయపడవంట, ఆకు పచ్చగా ఉంటుందంట, వర్షం లేని సమయమున చింతనందుదు కాపు మానదంట. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం నీకు నాకు ప్రభు అనుగ్రహించను గాక. మీ జీవితాన్ని దీవించను గాక. థ్యాంక్ యూ. మరొకసారి మీ కొరకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఎవరైతే లైవ్లో ఉన్నారో, ఏ కుటుంబం అయితే ఏకీభవిస్తున్నారో ఆ కుటుంబాలు 100% ఆశీర్వదించబడుగాక, నెమ్మది పొందునుగాక, ప్రతి సమస్య తీర్చబడుగాక, ప్రతి కలవరం తొలగిపోనుగాక, ప్రతి వ్యాధి స్వస్థపరచబడుగాక, తన ప్రియులు తన ఇంటి వారు యేసు నామములో బ్లెస్ అవునుగాక, చెప్పబడిన ప్రతి మాట వారి జీవితంలో నెరవేర్చబడునుగాక. బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను పొందమని ప్రతి గడ్డ, కంతి, ప్రతి సమస్య యేసు నామములో ఇప్పుడే కరిగిపోనా జ్ఞాపిస్తున్నా. కిడ్నీ సమస్య, బ్లడ్లో సమస్య, యూరినల్ ప్రాబ్లం, ప్రతి విధమైన గొంతు సమస్య, ఫీవర్, ప్రతి విధమైన నొప్పి, పెయిన్ యేసు నామములో డిసపియర్ అవునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. మీ నామములో బలమైన కార్యం చేయమని, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయమని, స్పిరిచువల్గా ఆశీర్వదించమని, ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాకు తెలుసండి, ప్రభు మీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించని నమ్ముతున్నా. ఒకవేళ ఇదే మొదటిసారి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వారికి పరిచయం చేయండి. ప్రభు అన్ని విధాలుగా మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.